గోదావరిఖని పట్టణంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలువాడ ప్రసన్నకుమార్ గంగాపుత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ రాష్ట్ర నాయకులు సుంకే రాజు నేత, జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, గుల్లపల్లి రాజ్ కుమార్, నాగుల శివకుమార్, మొగులూరి మహేష్, వెంగళ బలరాం రెడ్డి, మోడం సదానందం గౌడ్, గంజి భాస్కర్, సిద్ధం శ్రీధర్, అనుముల్ల రామరెడ్డి, కన్నూరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ తెలంగాణ ప్రాంత ప్రజలు స్వాతంత్ర వాయువులు పీల్చుకుంటున్నారంటే అది ఆ రోజు భారత రాష్ట్ర మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వల్లనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు ఆపరేషన్ పోలో నిర్వహించి తెలంగాణ ప్రాంత ప్రజలకు భారతదేశం లోపల కలిపినటువంటి ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవంగా తెలంగాణ ప్రజలందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము నిజాం నిరంకుశ పాలన నుంచి, రజాకార్ల పాలన నుంచి మన బతుకులు విమోచనం చేసిన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎన్సీపీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ భారతదేశం అంతా స్వతంత్రం జరుపుకుంటుంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది. దానికి కారణం అప్పటి నవాబు బ్రిటిష్ సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న ఉస్మాన్ అలీ ఖాన్ గారు తాను పాకిస్తాన్లో కానీ భారతదేశంలో కానీ కలవనని దాని స్వతంత్రం ప్రకటించుకోవడమే దానికి కారణం. నాటి హోంమంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇది ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనే కారణంతో పోలీస్ యాక్షన్ అనే ఆపరేషన్ పోలో అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి 1948 సెప్టెంబర్ 13వ తారీఖున ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీన్ని చూసి అప్పటి నవాబ్ రజాకార్ల నాయకుడు లొంగిపోవడం జరిగింది. దానివల్ల 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానానికి కూడా స్వాతంత్రం వచ్చింది. దానివల్లనే ఇలా తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటున్నాం.